నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి మనకి ఎవ్రీ ఇయర్ కూడా 2 టైమ్స్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది కంబైన్డ్‌గా సిఎస్ఐఆర్ అండ్ యూజీసీ నెట్ అంటే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎవ్రీ ఇయర్ కూడాను మనకి జూన్ అండ్ డిసెంబర్‌లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, మనం యూనివర్సిటీస్‌లో గానీ, కాలేజెస్‌లో గానీ, మనం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా గానీ, జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ కిందక మనం సెలెక్ట్ అవ్వడానికి ఈ యొక్క సిఎస్ఐఆర్ నెట్ అనేది ఎంతో యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది మే 1, 2024 స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ అనేది 21 మే 2024 ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జూన్‌లో మనకి కండక్ట్ చేస్తారండి. 2024 జూన్ 25, 27 ఈ డేట్‌ల్లో మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్ అండ్ ఈబీసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే రూ. 1,150 పే చేయాలండి. ఓబీసీ క్యాండిడేట్ నాన్ క్రీమీ లేయర్‌కి ఉన్న వాళ్ళైతే రూ. 600 పే చేయాలి. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళైతే రూ. 325 అనేది ఎగ్జామ్‌కి కండక్ట్ చేయడానికి అమౌంట్ అనేది పే చేయాలి. ఓకే. ఈ పేమెంట్ విషయానికొస్తే మనం డెబిట్ కార్డ్ ద్వారా గానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, యూపీఐ ద్వారా గానీ మనం ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఏజ్ విషయానికొస్తే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏజ్ విషయానికొస్తే మ్యాక్సిమం ఏజ్ అనేది జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి వాళ్ళకైతే 28 ఇయర్స్ ఉంటది. అలాగే మ్యాక్సిమం ఏజ్ అనేది మనకి లెక్చరర్‌షిప్స్ నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విషయానికొస్తే నో ఏజ్ లిమిట్ అండి. ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసేసుకోవచ్చు. ఓన్లీ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఎవరైతే ఫెలోషిప్‌కి పోటీ పడతారో వాళ్ళైతే 28 ఇయర్స్ అయితే మాత్రం కంపల్సరీగా ఉండాలి. క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఎంఎస్సీ గానీ, ఈక్వలెంట్ దానికి సమానమైన డిగ్రీ ఉండే వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ నెక్స్ట్ జనరల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ యొక్క మాస్టర్ ఆఫ్ సైన్స్‌లో వాళ్ళకి మ్యాక్సిమమ్ 55% అనేది వాళ్ళకి ఉండాలండి మార్క్స్‌లో. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌డీ అంతే క్యాండిడేట్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి 50% ఉండాలి. నెక్స్ట్ బీఈ, బీటెక్, బీఫార్మసీ అండ్ ఎంబీబీఎస్ క్యాండిడేట్స్ కూడాను ఎలిజిబుల్ అనండి ఈ సిఎస్ఐఆర్ నెట్ అనేది రాయడానికి. ఓకే. నెక్స్ట్ సబ్జెక్ట్స్ విషయానికొస్తే కెమికల్ సైన్స్ ఉంటది. నెక్స్ట్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్స్, లైఫ్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఇవండి ఈ సబ్జెక్ట్స్. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రొసీజర్ ఎలా ఉంటదంటే టోటల్‌గా ఇదంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. సీబీటీ టెస్టే ఉంటది. నెగెటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. మనకి ఒక కరెక్ట్ ఆన్సర్‌కి మనకి 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉన్నది. నెగెటివ్ ఎంత 0.5% అని వచ్చే మార్క్స్‌లో మనకి మైనస్ చేయడం జరుగుతుంది. ఓకే.